అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వరూప్ వెటరీ. చాలా సారీ అండి, పాత వీడియోకి ఈ వీడియోకి కంటిన్యూషన్ చాలా లాంగ్ గ్యాప్ అయితే వచ్చింది. కానీ ఈ వీడియో మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోలోకి వచ్చేద్దాం రండి. థంబ్నెయిల్ చూసి మీకు ఈ పాటకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏ టాపిక్ మీద వీడియో చేస్తున్నామో. ఉడిపి శ్రీకృష్ణ మఠం గురించి, అక్కడ మధ్వాచార్య గురించి, శ్రీకృష్ణుడి విగ్రహం గురించి. మనం డేట్ పరంగా వెళ్తే ఫస్ట్ మధ్వాచార్య గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఉడిపి శ్రీకృష్ణుడి విగ్రహం అక్కడ ఏమైంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మన దేశానికి ద్వైత సిద్ధాంతాన్ని పరిచయం చేసిన మహా సన్యాసి, మహా ఋషి శ్రీ మధ్వాచార్యులు వారు. ఈయనే ఉడిపి శ్రీకృష్ణ పీఠం వ్యవస్థాపకులు. మనకి తెలుగు రాష్ట్రాల్లో కోనసీమ, రాయలసీమ అనే ప్రాంతాలు ఎలా ప్రసిద్ధో, కర్ణాటకలో, అది దక్షిణ కర్ణాటకలో తులునాడు అనేది ప్రత్యేకత అనమాట. తులునాడులో పెద్ద సిటీ ఉడిపి. సో వాళ్ళ కల్చర్ అంతా డిఫరెంట్. సో మనకి ఇక్కడ అఫోర్డబుల్ ప్రైసెస్లో మనకి మంచి రూమ్ అయితే దొరికింది ఆఫ్లైన్లో. నేనైతే ఏ ఆన్లైన్ రూమ్ తీసుకోలేదు, ఎందుకంటే ఆఫ్లైనే బెస్ట్. ఎప్పటికైనా అప్పటికప్పుడు చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయి గుడికైతే వెళ్ళిపోవచ్చు. సో నేను ఇక్కడ చూశాను, మీ నెంబర్ స్క్రీన్పై చూడొచ్చు. ఇదేనండి ఉడిపి వచ్చేసాం మనం. చూసారా, శ్రీకృష్ణ మఠం ఉడిపి మెయిన్ గోపురంలో ఉంది ఇది. ఆ గోపురం నుంచి రైట్ సైడ్ వెళ్తే అక్కడే దర్శనం లైన్ అయితే ఉంటుంది మనకి. ఇక్కడ మాకేదో రథం కనిపించింది, చాలా బాగుంది రథం. బంగారు వర్ణంలో ఎలా మెరిసిపోతుందో చూసారా, కృష్ణుడు ఎంత బాగా ఊరేగుతారో. వీక్డే నాడు వెళ్ళినా వీకెండ్ నాడు వెళ్ళినా సరే ప్రాముఖ్యత క్షేత్రాల్లో జనాలు అయితే తప్పరు. ఆ ఫ్రీ లైన్ దర్శనం అయితే 4 hours అనేసరికి నాకు ఒక్కసారి షాక్ అయ్యాను. ఇంకా అంతమంది జనాలు చూసాక 200 రూపీస్ టికెట్ అయితే తీసుకుని 10 నిమిషాలు దర్శనాన్ని కంప్లీట్ చేశాను. దర్శనం నుంచి బయటకు రాగానే ఇక్కడ కర్ణాటక వాళ్ళ కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి, పాటలు ఏవో కచేరీ ఏదైతే ఉంది. దర్శనం నుంచి అయితే బయటకు వచ్చాను, కానీ నాకేం దర్శనం చేసుకున్నాను అర్థం కాలేదు. ప్రతి గుడిలాగా మూల విరాట్ ముందు ద్వారాలు ఇక్కడ అవేం లేవు. చిన్న కిటికీల నుంచి దేవుడిని చూశాను, ఫాస్ట్గా వచ్చేసాను. నాకు అర్థం కాలే. నాకు ఆ దర్శనం ఏంటో అర్థం కాలేదు. బయట సందుల్లో తిరుగుతున్నా, మళ్ళీ వెళ్ళిపోవాలనుకున్నా. ఇలా ఊరేగింపు వచ్చింది. చూడండి ఎంత బాగుంది ఊరేగింపు. ఇలా దర్శనం ఏంటో అర్థం కాలేదు, సరిగ్గా అవ్వలేదు అని బాధపడుతున్న టైంలో కృష్ణుడైతే స్వయంగా ఊరేగింపు మీద వచ్చేస్తున్నాడు భక్తులు దర్శనం ఇవ్వడానికి. ఇంకా నా ఆనందానికి అయితే అంతులు లేవు. ఇంకా టెంపుల్ ముందుకు రాగానే కృష్ణుడికి ఒకసారి అయితే మరొకసారి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని లోపలికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఈ సందులోనే నేను దూరేసాను మళ్ళీ దర్శనంకి వెళ్దామని. సెకండ్ టైం లైన్లోకి వెళ్ళాక తెలుసుకున్నానండి ఉడిపిలో అసలు ఎలా దర్శించుకోవాలో, అసలు కిటికీలోంచి దర్శనం ఎందుకు వచ్చిందో ఏంటి అని మీకు మొత్తం వీడియోలో చెప్తా చూడండి. ఉడిపి దర్శనం అంతరార్థం ముందు మనం మధ్వాచార్యుల వారి గురించి అయితే తెలుసుకుందాం రండి. గుడికి ఆపోజిట్లోనే మనకి శ్రీ చంద్రమౌళీశ్వర టెంపుల్ అయితే ఉంది. ఈశ్వర దర్శనం చేసుకోండి ఖచ్చితంగా. ఈ శివాలయం కూడా ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ ఒక బావి ఉంది, అదైతే క్లోజ్ చేసేసాను, ఎందుకో తెలియదు. గుడికి వెలుపల ప్రాంతంలో శ్రీ అనంతేశ్వర టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడికి వెళ్దాం రండి. ఈ టెంపుల్ లోపల ఒక ప్లేస్ ఉంది. ఒక గుడిలో, గర్భగుడిలో శ్రీ మధ్వాచార్యుల వారు అక్కడే జపం చేసుకుని మాయమైపోయారంట. అవును, షాకింగ్ ఉంది కదా, నేను అలాగే షాక్ అయ్యా. ఇదే ఆ మండపం. ఆ మండపం లోపల చూస్తున్నారా, ఎగ్జాక్ట్ అదే ప్లేస్లో ఆయన పూజ చేసుకుని మాయమైపోయారు సడన్గా. ఇక్కడ వారి నమ్మకం ఏంటంటే ఆయన ఎక్కడికి మాయమైపోలేదు, వేరు రూపాల్లో, పక్షి రూపాల్లో, మనిషి రూపాల్లో, వేరే మనుషుల్లో ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారని. ఇప్పుడు మన శ్రీకృష్ణుడి దర్శనం గురించి అయితే మాట్లాడుకుందాం. చూసారు ఉత్సవమూర్తిని ఎలా లోపల తీసుకెళ్ళిపోతున్నారో. శ్రీకృష్ణుడి దర్శనం గురించి మాట్లాడుకోవడం ఏముంది, ఇది ప్రతి ఆలయంలా కాదండి. మన గర్భగుడి ముందు నుంచి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోవడానికి ఇక్కడ చాలా డిఫరెంట్. మనం కనుక చూసుకున్నట్లయితే చాలా దేవాలయాల్లో మూల విరాట్ ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ భిన్నంగా వెస్ట్ సైడ్ ఉంటుంది. దానికి అదేంటో తెలుసుకుందాం రండి. అసలు మధ్వాచార్యుల వారు ఇక్కడ ఉడిపి మఠం పెట్టడానికి, విగ్రహం ప్రతిష్ఠించడానికి ఈ విగ్రహం ఎక్కడ దొరికింది? కొంతమంది అయితే హిమాలయాల్లో ఎవరో ఋషులు ఇచ్చారని చెప్తారు. కొంతమంది మరొక కథనం ప్రకారం అయితే ఇది ఒక షిప్ కెప్టెన్, విదేశీ షిప్ కెప్టెన్ అయితే ఇచ్చారంట ఆయనకి సముద్రంలో దొరికిందంట. అలా సముద్రంలో దొరికిన విగ్రహం రుక్మిణీదేవి ద్వారకాలో శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక పూజించుకున్నదంట అని ఇక్కడ స్థల పురాణాలు అయితే మనకు క్లియర్గా చెప్తున్నాయి. ఈ విగ్రహం కూడా ప్రతి దేవాలయంలాగే తూర్పులో ప్రతిష్ఠించారు, ఈస్ట్ ఫేసింగ్లో.
కొన్నాళ్ళకి అంతా బాగానే ఉంది. మధ్వాచార్యులు వారు కూడా ఐక్యం చెందారు, విష్ణు ఐక్యం. అసలు కథ తర్వాత ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అసలు ఆ విగ్రహం వెస్ట్కి ఎలా వెళ్ళింది? ఏ మానవ ప్రమేయం లేకుండా దానంతకి తానే కృష్ణుడే స్వయంగా విగ్రహం ఒక భక్తుడి కోసం తూర్పు నుంచి పడమర తిరిగారంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇదంతా ఒక భక్తుడి వల్లే జరిగింది. ఆ భక్తుడి పేరు కనకనదాస్. మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, ఈయనే కనకనదాసు. ఈయనకి విగ్రహం తిరగడానికి సంబంధం ఏంటి? కొన్ని శతాబ్దాల క్రితం ఇది జరిగిన కథ అనమాట. కనకనదాసు ఒక గొప్ప కృష్ణ భక్తుడు మరియు వీణ విద్వాంసకుడు. ఆయన వీణతో శ్రీకృష్ణునికి అలా కీర్తనలు పాడుతూ ఉండేవాడు అనమాట. ఆ కీర్తనలు చాలామంది మెచ్చారు. కానీ ఆయన దళితుడని ఒకే ఒక కారణంగా అక్కడ ఉన్న వాళ్ళు గుడిలోకి అనుమతించేవారు కాదనమాట. ఆయన మనస్తాపాన్ని గురి చెందకుండా శ్రీకృష్ణుని వారికి అలా రాగాలు కీర్తనలు అందిస్తూనే ఉన్నాడనమాట. ఆయన ముందు భాగానికి అనుమతి లేని కనకనదాసు గుడి వెనక భాగం నుండి ఒక కిటికీ నుండి విగ్రహం వెనక్కి అలా చూస్తూ కీర్తనలు రాగాలను పాడుతల భక్తి చాటు చెప్పుకునేవాడు అనమాట. కనకనదాసు భక్తికి మెచ్చి నేరుగా శ్రీకృష్ణుడే ఆ విగ్రహ రూపంలో తూర్పు నుంచి పడమర ముఖాన్ని అంటే వెనక ముఖానికి తిరిగి కనకనదాస్కి దర్శన భాగ్యం కలిగించి మోక్ష ప్రాప్తినిచ్చాడని చెప్పుకుంటారు. తర్వాత ఎంతమంది వచ్చి తిరిగి విగ్రహాన్ని తూర్పు సైడ్ తిప్పుదామన్నా సరే అది మారలేదు. అది పశ్చిమ ముఖాన్ని అలానే ఈరోజు కూడా అలానే ఉంది. కనకనదాస్ కిటికీలో చూసినందువలన మనం కూడా అటువల్లే కిటికీలో దర్శించుకోవాలని చెప్పి కనకన కిండి అని మనకి గుడి బయట అనేది ఉంటుంది. సో మనం కూడా ఈ రోజుకి శ్రీకృష్ణుని దర్శనం మీరు చూస్తున్నారు కదా, కిటికీలో ఎలా దర్శించుకుంటున్నామో అలాగే దర్శించుకుంటాం. ఇది ఉడిపి కృష్ణుడి దర్శనం యొక్క రహస్యం. నేను ఎలాంటి మూల విరాట్ని చిత్రీకరించలేదండి. ఇక్కడి వరకు ఫోన్ అలౌడే, అందరూ తీసుకుంటున్నారు. సో నేను మీకు ఎలా దర్శించుకోవాలి అదే కిటికీ నుంచి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఉడిపి వెళ్ళినప్పుడు ఇలా దర్శించుకోండి. అదండి ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. ఉడిపిలో కృష్ణుని మనం ఎలా దర్శించుకోవాలి, మధ్వాచార్యుల వారి గురించి వీడియోలో మీరు తెలుసుకున్నారా? మీకు ఏమైనా నాలెడ్జ్ వస్తే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మురుదేశ్వర్లో కలుద్దాం.